ఆముదపు పంట గత 10-12 సంవత్సరాల నుంచి మేము సాగు చేస్తాము. అది ఇంతకుముందు నవభారత్, క్రాంతి అనే విత్తనాలను సాగు చేస్తుంటే ఇప్పుడు మన ఒక గత 2 సంవత్సరాల క్రితం నుంచి మన నూనె గింజల పరిశోధన సంస్థ హైదరాబాద్ వారు మా దగ్గర మీటింగ్ జంగారెడ్డిపల్లిలో మీటింగ్ పెట్టి చెప్పినప్పటి నుంచి పోయిన సంవత్సరము మా పొలంలో 519 రకము తర్వాత 538 రకము 2 రకాలు ఇచ్చారు. ఆ రకాలు వాళ్ళు చెప్పినట్లు దంటుకు దంటు 3 ఫీట్లన్నర 3 ఫీట్లు వేసాము. తర్వాత మంచిగా పంట వచ్చింది. ఒక గొల్ల కనీసము 170 నుంచి 270 గింజాలు ఉన్నాయి ఒక గొల్లకు. మంచి దిగుబడి వచ్చింది. అదేవిధంగా మన ఇంతకుముందు ఉన్న క్రాంతి కానీ ఇంతకుముందు ఉన్న GH4 కంటే కొంత మేలైన రకము, అంటే రైతుకు లాభసాటిగా ఉంది. అదేవిధంగా మనము ఇప్పుడు చూస్తున్న పరిస్థితుల్లో ఎండ శాతాన్ని కూడా కొంత తట్టుకుంటుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము తక్కువ బోర్లు ఉన్న వాళ్ళం కూడా తక్కువ నీళ్ళు ఉన్న వాళ్ళం కూడా ఈ వరిని వేసుకుంటున్నాం కాబట్టి 1 ఎకరా వరి వేసుకునే నీళ్ళతో ఒక 5 ఎకరాలు ఆముదం పంట కంపల్సరీ సాగు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఆరుతడి పంట, 15 రోజులకు ఒకసారి నీళ్ళు కడితే మనకు మంచి లాభమైన పంట. ఇప్పుడు 1 ఎకరాకు 40 సంచులు మహా అంటే 30 సంచుల కంటే 32 సంచుల కంటే ఎక్కువ కావు ఎంత మంచిగా ఉన్న వడ్లు. కానీ అదే ఇప్పుడు ఆ ఎకరా నీళ్ళతోన ఒక 5 ఎకరాలు పండిస్తే ఎకరాకు మినిమం 15 సంచులైనా 70 సంచులు 75 సంచులు అవుతుంది. కనీసం అన్నీ అంతా కాకపోయినా ఎకరాకు 10 సంచులైనా 50 సంచులు అవుతుంది. ఒక సంచికి 2,500 కనీసం 3,000 వచ్చినా మనకు 1,00,000 ఆదాయం వచ్చి 1,00,000 రూపాయలు వచ్చినా ఒక 20-30 వేలు పెట్టుబడి పోయినా 1,20,000 రూపాయలు లాభం ఉంటుంది. ఈ వరిలో 30 సంచులు అమ్మినా మహా అంటే 60-70 వేల కంటే మనకు ఎక్కువ లాభం రాదు. అందుకే అందులో ఈ పంటలలో మెయిన్గా 519 రకం 538 చాలా మంచి లాభసాయకమైనది. అదేవిధంగా పోయిన సంవత్సరం మేము చేశాము. ఒక 3 ఎకరాల్లోన మాకు 32 క్వింటాలు అయింది. అంటే మన నీళ్లు తక్కువ ఉన్న టైంలో, నీళ్లుంటే మాకు ఇంకా ఎక్కువ అయ్యేది. ఆ తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం కొత్త సీడ్ ఇచ్చారు 66 GCH 66 రకం అని. వర్షాభావము లేనందువల్ల ఇంకా కొంత తక్కువ కాపు ఉంది. అది కింద ఒక అర్ధ ఫీట్ నుంచి గొల్లలు వస్తాయి. 10, 12, 15 గొల్లల వరకు ఉంటాయి. మన రైతులము ఎవరైతే నీళ్లు సౌకర్యము కెనాల్కు దగ్గర ఉన్న రైతులు 66 కానీ 538 కానీ 519 ఏ రకమైన ఈ మంచి తెగులు కూడా తట్టుకుంటుంది. ఈ దీనిలకు బూజు తెగులు అనేది తక్కువ వస్తుంది. ఎందుకంటే ఈ మన గౌస్పోర్ దాంట్లకు కొంచెం తెగులు వస్తుంది. అయినా తక్కువ మోతాదులో మనం దీన్ని పిచికారి చేయడం వల్ల కూడా దీని నుంచి లాభం ఎక్కువ ఉంటుంది. కానీ ఈ పరిశోధన అంటే సైంటిఫిక్గా మనకు ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసి మాత్రమే ఇస్తారు కాబట్టి ఈ రకమని ఈ ఆయిల్ సీడ్ సంస్థ వాళ్ళు. కాబట్టి దీని నుంచి మంచి లాభం పొందే అవకాశం ఉంది మనకు. దీనివల్ల ఏంటంటే వేరే పంటల కంటే ఈ ఆరుతడి పంటలు నీళ్లుంటే చాలా మంచి పంట ఇది ఆముదం. ఈ యొక్క సీడు 519 కానీ 538 కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన 566 దీంట్లో 576 రకం కూడా మంచిగా ఉంది. అది ఇంకా నీళ్ళకి తట్టుకుంటుంది. ఇంత వర్షం ఉన్న ఆకులు కొంచెం పచ్చగా ఉన్నాయి. ఇక్కడ మా దగ్గర వేసినాము. ఇప్పుడు కొంత ఒక 10 సార్లు వేసినాము. అంటే సారోళ్ళు శాంపిల్గా ఏమన్నారు, ఒక 10 సార్లు వేసినాము. అది ఇంకా నీళ్ళకి తట్టుకుంటాయి. 576 రకము మంచి ప్రోడక్ట్ ఇస్తున్నారు. కాబట్టి దీన్ని ఏంటంటే మార్కెట్లో మనం బయట ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఇప్పుడు ఇప్పుడు మేము పెట్టినాము, మాకే అమ్మాలని ఏం లేదు. బయట ఇప్పుడు 3,800 నుంచి 4,100 క్వింటాల్ పోతుంది ప్రస్తుతం. ఒక్కొక్కసారి పెరగకపోవచ్చు. కానీ దీన్ని ఇంకా ఈ మన ఏదైతే నూనె గింజల పరిశోధన సంస్థ మనకి విత్తనాలు సప్లై చేస్తుందో రైతులకు ఇంకా కొంత మార్కెట్లో కూడా దీన్ని ఇంకా కొంత రేట్ ఎక్కువ పెట్టి ప్రభుత్వ పరంగా కొంటే ఇంకా బాగుంటుంది రైతులకు లాభసాటిగా. ఎందుకంటే ఈ ప్రైవేట్లో బయట కొనేదానికంటే కొంత ఇంకా రేటు కనీసము ఈ యొక్క రేటు ఒక 5,000 పైన ఆముదాలకు క్వింటాల్ కొంటే ఇంకా కొంత బాగుంటుంది. ఇదే విధంగా మాకు ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో విత్తనాలు ఎక్కడో ఒక దగ్గర మీరు తయారు చేసే దానికంటే ప్రతి గ్రామంలో కొంత 10-20 ఎకరాల 5-10 ఎకరాల ఒక 2-3 రైతులకు విత్తన శుద్ధి అంటే విత్తనాలు తయారు చేయడానికి సీడ్ సప్లై చేయడానికి అవకాశం కల్పిస్తే ఇంకా ఈ యొక్క ఆముదం పంటని మేము ఇంకా అభివృద్ధి చెంది మందికి లాభసాటిగా, ఎందుకంటే విత్తనాలు తయారు చేస్తే మాకు ఎక్కువ రేట్ వస్తుంది కాబట్టి అటువంటి అవకాశం ఇస్తే ఇంకా రైతులం బాగుపడతామని, ఈ ఆముదాల వల్ల మంచి లాభం ఉంటుందని మేము ఆశిస్తున్నాం. ఇదే విధంగా మన ఇప్పుడున్న పరిస్థితిలో వర్షాభావం నుంచే కొంత దెబ్బతిన్నాం కాబట్టి ఆముదాలు 100% ఇది మాకు మంచి. పోయిన సంవత్సరం అయితే పల్లీల కంటే కొంత ఎక్కువ లాభం వచ్చింది. ఈసారి కూడా మా దగ్గర యాసంగిలో బాగానే వేస్తున్నారు మా ఊర్లో. ఇప్పుడు పోయినసారి వేసిన రైతే ఇప్పుడు
పక్కల నరేష్ అని వేసిండు, అందుకే ఇక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేసిండ్రు. కాబట్టి ఈ యొక్క దాన్ని రైతుల మీద ఈ మా ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఈ యొక్క రేటు కాడ మాత్రం కొంచెం గవర్నమెంట్ ఇంకా పెంచి చేస్తే రైతులకు ఇంకా బాగుంటుంది. ఈ విత్తనం ఏదైతే బాగా తెగులు తట్టుకోవడానికి ఇచ్చిండ్రో ఇదే రకముని కొంత ఇంకా రైతులకు అందుబాటులో పెట్టి తర్వాత కొంచెం రేట్లో గవర్నమెంట్ పెంచి చేస్తే ఇంకా లాభసాటికి వస్తుంది. ఇప్పుడైతే ఈ అంటే గత 10-12 సంవత్సరాల కంటే ఇప్పుడున్న పంట ప్రకారం మాకైతే కొంత ఈ యొక్క GCH 519 తర్వాత ఇది 538 రకం బాగా పంట వచ్చింది. మంచి లాభంతోనే ఉన్నాం పోయిన గత సంవత్సరం కూడా. ఈసారి కూడా పెట్టినాం. కొంచెం వర్షాభావం వల్ల తక్కువ కాపుంది అంతేగాని మంచి అయిన మేలైన రకం ఇది.